వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తరాది దక్షిణాది అంటూ రాజకీయ పరంగా పన్నులు వసూళ్ల పరంగా మరియు కేంద్ర కీలక పదవుల విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వాదన మళ్లీ తెరపైకి తెచ్చారు. అసలు ఉత్తరాది రాష్ట్రాలేంటి? ఎవరి పాలనలో పూర్తి దేశ రాజకీయాలు శాసించాయి? ఎవరి పాలనలో భారీ ఎత్తున సహజ వనరులు ఉన్న ఆ రాష్ట్రాలు ఎందుకు వెనకబడిపోయాయి? సుమారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఉత్తర దక్షిణ కాంగ్రెస్కి, దాని నాయకులకు కేంద్రంలో కాంగ్రెస్ 10 సంవత్సరాలు ప్రతిపక్షంగా కూర్చోగానే ఎందుకు గుర్తు వచ్చింది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. రేవంత్ వ్యాఖ్యలతో మళ్లీ స్వయం ప్రకటిత ఉదారవాద మేధావులు ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్లను అనగదొక్కుతున్నారని పదే పదే అనడం, దక్షిణాది వారిని ఉత్తరాది వారిపై రెచ్చగొట్టే విధంగా టీవీ డిబేట్లు, పత్రికలలో వ్యాసాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసుకుని తెగ బాధపడిపోతున్నారు. కాస్త గమనిస్తే ఇవన్నీ 2014 తర్వాత, అంటే మోడీ వచ్చాక పెరిగాయి. అసలు 2014 నుంచి పాలిస్తున్నది ఎవరు? ఉత్తరాది వాళ్ళ, దక్షిణాది వాళ్ళ, పశ్చిమాది వాళ్ళ? ఉత్తరాది రాష్ట్రాలు అంటే ఏంటి? ముఖ్యంగా ఉమ్మడి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, కాస్త చెప్పుకుంటే ఇటు ఉమ్మడి బీహార్, మధ్యప్రదేశ్, ఇంకా కలుపుకోవాలనుకుంటే రాజస్థాన్, అంతే. మహారాష్ట్ర, గుజరాత్ పశ్చిమ రాష్ట్రాలుగానే పరిగణిస్తారు, కానీ ఉత్తరాది రాష్ట్రాలుగా గుర్తించరు. మరి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు, అంటే సుమారు 67 సంవత్సరాల పాలనలో మొరార్జీ దేశాయ్ పశ్చిమ 2 సంవత్సరాలు, పివి గారు దక్షిణ 5 సంవత్సరాలు, అంటే 7 సంవత్సరాలు తీసేస్తే పూర్తిగా 60 సంవత్సరాలు నికాసుగా ఉత్తరాది వాళ్ళే పాలించారు. అప్పుడెప్పుడు మనకు ఇలా ఉత్తరాది వాళ్ళు మన నెత్తిని ఎక్కి పాలిస్తున్నారు అని అనిపించలేదు. నోట్లో అన్ని కుక్కుకొని మౌనంగా ఎందుకున్నా? ఎందుకంటే అప్పుడు మనకి ఇష్టమైన సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ పాలించింది. అంతేకాదు దేశమంతా చీకొట్టినా, ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు చీకొట్టినా ఆ ఉత్తరాది పెద్ద నేతను మన నెత్తిన పెట్టుకొని ఆవిడ మీద నిలబడ్డ మన దక్షిణాది వాడిని, ముఖ్యంగా ఆంధ్ర వాడిని ఓడించి ఆ ఉత్తరాది ఆవిడను గెలిపించి ఉత్తరాది వాళ్ళపై మన ప్రేమను చాటుకున్నాం. అప్పుడు ఆ అభ్యర్థి ఉత్తరాది అని మనకు అనిపించలేదు. పోనీ ఇంతలా బానిసల్లా వాళ్లకు మద్దతు ఇస్తే మన ఉమ్మడి ఆంధ్రాకి ఏమైనా చేశారా అంటే అబ్బే అదీ లేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొత్తం అభివృద్ధి అంతా పశ్చిమాన, అంటే మహారాష్ట్రలోను గుజరాత్లో చేసి పడేశారు. ఎంతో పొడవున మన ఆంధ్ర సముద్ర తీర ప్రాంత అభివృద్ధి ఒక్క విశాఖకు మాత్రమే పరిమితం చేసి పశ్చిమ తీరం మాత్రం మొత్తం అభివృద్ధి చేసుకున్నారు. ఇక 2004లో వాజ్పేయి ప్రభుత్వం పోయి ఉత్తరాది సోనియామ్మ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం మన ఉమ్మడి ఆంధ్ర వాళ్ళు. కాంగ్రెస్కి ఇచ్చిన 34 మంది ఎంపీలు, వీటిలో ఒక్క 10 తగ్గిన యూపీఏ ప్రభుత్వం ఏర్పడేది కాదు. అంతలా నెత్తిన పెట్టుకున్న ఆ ఉత్తరాది సోనియమ్మ 10 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది? ఆ 34 మంది ఎంపీలలో ఒక్కడంటే ఒక్కడు కేంద్రంలో పెద్ద కేబినెట్ మంత్రి హోదాకు పనికి రాలేదా? ఎన్నిసార్లు మనకు టాప్ 5లో ఉన్న కేబినెట్ పదవులు వచ్చాయి? అవన్నీ వదిలేసి బానిసల్లో నెత్తిన మోసినందుకు ఆ ఉత్తరాది పాలకులు చివరిగా దిగిపోయే ముందు మన ఆంధ్ర ఎంపీలను పూచిక పుల్లల్లా పార్లమెంట్ నుంచి మెడబట్టుకు గెంటేసి మన రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి మన చేతిలో పెట్టేసి తన్నుకు చావండి అని కృతజ్ఞత చూపించారు. గొర్రె కసాయిని నమ్ముతుంది అని సామెత రుజువు చేశాం. విచిత్రం ఏంటంటే మేధావులుగా చెప్పుకునే వారికి ఇవేవి ఇంతకుముందు కనిపించకుండా 2014 తర్వాత మాత్రమే కనిపించడం నిజంగా దక్షిణాది వాళ్ళ మీద ప్రేమ లేక ఉత్తరాది వాళ్ళ మీద ద్వేషమో కాదు. మోడీ అంటే కంపరం, అంతే. ఇంకా ఉత్తరాది దక్షిణాది అంటే పోస్టులు పెట్టకండి. పెడితే ఈ వివరాలు తెలిసిన తర్వాత దినం చీ కొడతారు. ఉత్తరాదిన అతిపెద్ద రాష్ట్రాలైన యూపీ, ఎంపీ మరియు బీహార్ అంత వెనుకబడ్డానికి కారణం ఏంటి అనేది ఇంకో వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తాను. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.